సూర్యాపేట జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహన్ సూర్యాపేట జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహన్ కోదాడ నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న 8 మండలాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యాత్మకమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించామని, అలాగే అక్కడ సమస్యలను సృష్టించే వారిని కూడా ముందుగానే గుర్తించి వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయలకు బైండవర్ చేయించినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు 1500 మంది పోలీస్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహన్ వివరాలను వెల్లడించారు. జిల్లా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకు ఆల్రెడీ ప్రారంభమైనాయి. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఈ యొక్క రెండవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకు 8 మండలాలలో, ముఖ్యంగా కోదాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు, అదేవిధంగా సూర్యాపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2 మండలాలు, మొత్తం 181 గ్రామ పంచాయతీలు మనకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈరోజు అంతా కూడా ఓటర్లు పెద్ద ఎత్తున ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతా కూడా 1 o'clock వరకే ఓటు హక్కు ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో ఓటర్లు బారుతీరడం జరిగింది. పోలీస్ సిబ్బంది అండ్ పంచాయతీ సిబ్బంది, పోలింగ్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకు సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా మనం ఈ 181 గ్రామ పంచాయతీలో ఆ విలేజ్కి ఉన్నటువంటి పాస్ట్ హిస్టరీని బట్టి మనం కొన్ని సమస్యాత్మకమైనటువంటి గ్రామాలను గుర్తించడం జరిగింది. వాటి మీద స్పెషల్గా ఫోకస్ పెట్టినాం. ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని పెట్టుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం యాక్షన్ తీసుకుంటున్నాం. అదేవిధంగా విలేజ్లో సమస్యలు సృష్టించే వాళ్ళని ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళందరినీ కూడా 5 లక్షల రూపాయలకు బైండవర్ చేసినాం. వాళ్ళు ఏ చిన్న గొడవకు పాల్పడినా కూడా వాళ్ళందరినీ బైండవర్ చేసిన వ్యక్తులందరినీ కూడా బైండౌన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ, ఓటర్లందరికీ, ప్రజలందరికీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. ప్రశాంతంగా ఓట్లను వినియోగించుకోండి. ప్రశాంత వాతావరణంలో ఓటు మనం వినియోగించుకోవాలి. ఎక్కడ కూడా ఓటింగ్ సమయంలో కావచ్చు, కౌంటింగ్ సమయంలో కావచ్చు, కౌంటింగ్ అనంతరం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ, బాణాసంచా కానీ, ఎక్కడ ఉత్సవాలకు కానీ పర్మిషన్ లేదు. మనకు 17వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఇదన్నిటిని మనం ప్రాపర్గా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా వీఆర్ ఎన్ష్యూరింగ్. సార్, ఇప్పటి వరకు ఏదైనా గ్రామంలో సమస్యలు ఎక్కడా లేదు. మనం ఫస్ట్ ఫేజ్లో 159 గ్రామాలు చూసుకున్నాం. అక్కడ కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాలేదు. ప్రజలందరూ బాగా సహకరించారు. సెకండ్ ఫేజ్లో ఈరోజు ఇప్పటి వరకు మనకు ఎక్కడా కూడా ఎలాంటి ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ కాలేదు. మన పోలీస్ ఆఫీసర్స్ అలర్ట్గా ఉన్నారు. చాలా బ్రిస్క్ మూవ్మెంట్ చేస్తూ, ప్యాట్రోలింగ్ చేస్తూ, ఎక్కడైనా ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడుకున్న దగ్గర అక్కడ వాళ్ళని కంట్రోల్ మేనర్లో ఎలక్షన్ ప్రక్రియలోకి పంపించడం జరుగుతుంది. మనకు ఈ యొక్క 8 మండలాలలో తీసుకుంటే 2 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 20 మంది సిఐలు, 60 మంది ఎస్ఐలు, దాదాపు మొత్తం కలిపితే 1500 మంది పోలీస్ సిబ్బంది ఈ ఎలక్షన్ ప్రక్రియలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు.